వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత నేను ఇవాళ సోలో వ్లాగ్ చేయబోతున్నాను, బట్ ఇట్స్ రిలేటెడ్ టు బేబీ ప్రోడక్ట్స్ అనమాట. సో ఇది ఎలాంటి కొలాబరేషన్ కాదండి. నాకు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, లైక్ యూట్యూబ్ కమెంట్స్లో కానివ్వండి, ఫేస్బుక్ మెసేజెస్లో కానివ్వండి, చాలా మంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది బేబీ ప్రోడక్ట్స్కి రిలేటెడ్. సో ఇది ఎక్కడ కొన్నారు, అండ్ నేను చేసిన ఫీడింగ్ కుర్తీస్ కానివ్వండి, అండ్ కొన్ని వాళ్ళకి యూస్ఫుల్ అయ్యాయి. సో దాని తర్వాత వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను చాలా మందికి లింక్స్ అయితే పంపించేశాను. కానీ ఇంకా కొంతమంది కూడా దాని గురించి ఒక వ్లాగ్ చేస్తే చాలా మందికి తెలుస్తుంది కదా అని చెప్పేస్తే, సో వాళ్ళు ఇచ్చిన ఐడియా ప్రకారమే ఇవాళ నేను ప్రిన్స్కి కొన్న ప్రోడక్ట్స్ మీ అందరికీ చూపించబోతున్నాను. అవి కూడా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్సే. సో ఇందులో మళ్ళీ లైక్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు, చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చే ప్రోడక్ట్స్ని మేము కొన్నామన్నమాట. సో ఫస్ట్ లైక్ చాలామంది పిల్లలు అనగానే ఎక్కువ టెన్షన్ పడిపోతారు, లైక్ బడ్జెట్ వైజ్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి. ఇవాళ రేపు కంపేర్ చేసుకుంటే ఇంకా నేను హరిణికి వీడికి కంపేర్ చేస్తే చాలా పెరిగిపోయాయి అనమాట రేట్స్. అందుకోసం అని చెప్పి దీంట్లో కూడా నేను బడ్జెట్గా ఎతికి కొనుక్కుంటున్నాను అన్ని. సో మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ నేను అమెజాన్లోనే పెట్టేసుకుంటాను, ఎందుకంటే నాకు బయటికి వెళ్ళి చూసి కొనుక్కున్న దానికంటే అమెజాన్లో కొనుక్కుంటాను. ఎందుకంటే నచ్చితే ఉంచుకుంటాము, లేదంటే రిటర్న్ పాలసీ పెట్టేస్తాం కాబట్టి. అదే బయటికి వెళ్ళి కొనుక్కున్నాం అనుకోండి, మళ్ళీ మనం అంత దూరం ట్రావెల్ చేయాలి, రావాలి, మళ్ళీ ఇదొక టెన్షన్ ఉంటుంది మనకి వెళ్ళి వచ్చే వరకు. బికాజ్ ఇప్పుడు వర్షాకాలము, ఈ ట్రాఫిక్ జామ్లు బాబోయ్ అస్సలు అవ్వదు. సో అలా అని చెప్పి హరిణి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది, అయితే బాబు అయితే పడుకున్నారు. సో అందుకని చెప్పి ఇవాళ నేను సైలెంట్గా వ్లాగ్ చేయబోతున్నాను. సైలెంట్ అని ఏం కాదు, వాడు కింద ఉన్నాడు. సో అందుకని చెప్పి నేను రూమ్లో చేస్తున్నాను. సో యూ కెన్ సీ చడా దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్. అంటే ఆల్రెడీ ఒక బెడ్ది నేను వ్లాగ్ చేశాను కదా, ఆ బెడ్ వ్లాగ్ది కాకుండా ఇవి ఇంకా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది మేము అన్బాక్సింగ్ చేసి వాడకుండా పెట్టేసామన్నమాట మళ్ళీ, ఎందుకంటే దీనికి ఒక స్టోరీ ఉంది చెప్తా. సో ఇది మేము యాక్చువల్లీ ఓపెన్ చేసి ఏం చేసామంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ అలాగే ప్యాక్ చేసి పెట్టాము, ఎందుకంటే ఇది బేబీ బాత్ టబ్ చాలా పెద్దగా వచ్చింది, మా వాడేమో కొంచెం చిన్నగా ఉన్నాడు. సో టబ్లో నేను ఎక్కడ పెట్టి అసలు హ్యాండిల్ చేయడం కష్టం అని చెప్పేసి సో ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇది నేను స్టార్ట్ చేస్తే ఎలా ఉంది అని చెప్పి డెఫినెట్లీ మీతో చూపిస్తాను. అండ్ చాలా మంది బేబీకి ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారో కూడా చూపించమని చెప్పారు. సో ఇలా మీకు చూస్తే ఒక స్నీక్ పీక్ లో అర్థమైపోయి ఉంటుంది, కానీ దీంట్లో కూడా రకరకాలు ఉన్నాయి, దీనికి ఒక హిస్టరీ ఉంది, తర్వాత చెప్తాను. సో ఇది అండ్ బేబీ ప్రోడక్ట్స్ నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చెప్తాను అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఈ ట్రాలీ. సో ఇక్కడ మా శివ ట్రాలీ తీసుకొచ్చిన రోజు దీన్ని సెట్ చేయడానికి ఒక బిల్డప్ చేస్తారు బాబోయ్. ఆ క్లిప్ ఇక్కడ వేస్తా చూడండి, ఎందుకంటే రికార్డ్ చేశాను నేను. ఆ బేబీ వచ్చిన ఒక 4th డేనే ఏమో తెచ్చేసారు ఇది. సో అది నేను ఆ క్లిప్ ఇక్కడ వేస్తా, మీరు చూడండి. ఏం చేస్తున్నా? న్యూ బేబీకా మామ్కా? నేనేం చేసుకుంటారా ఇందులో? వాడు కావాల్సిన అందుబాటులో పెట్టుకుంటానా? బెడ్ పక్కన ఇది వీల్స్ది ఇగో దీంట్లో ఇంకొక డిటాచబుల్ బాస్కెట్ పెట్టుకో, అర్థమైందా? అది నీకు ఎట్లా బాస్కెట్ ఆర్గనైజేషన్ అది పెట్టుకో, ఈ పైన ఉంచుకోప్పుడు కిందకి వెళ్ళినప్పుడు ఓన్లీ బాస్కెట్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇది రూమ్లో అటు ఇటు వెళ్ళిపోతుంటుంది. ఇంటెలిజెంట్ ఫెలో. దీంట్లో ఇగో లోషన్స్, మాయిశ్చరైజర్స్, డైపర్స్, నాపీస్, నెక్స్ట్ బాగుంది, నైస్. ఎట్లుంటది మరి మనతోని. సో చూసారు కదా, జస్ట్ అలా సెట్ చేసి ఇచ్చినందుకు ఆయన ఓవర్ యాక్షన్ చూడాలి. సో అది కాకుండా దీనికి ఒక హిస్టరీ ఏంటంటే, యూ కెన్ సీ దిస్ బుట్ట. హరిణి పుట్టినప్పుడు ఇదే బుట్ట సేమ్ బ్లూ కలర్ లో ఉండేది. బ్లూ ఎగ్జాక్ట్లీ కలర్ గుర్తులేదు నాకు, కానీ ఇదే బుట్ట సేమ్. సో దాని తర్వాత అది పెరిగే కొద్దీ కొంచెం బుట్ట పాతగా అయిపోయిందని చెప్పి నేను సేమ్ రెడ్ కలర్ బుట్టలోకి మార్చాను. సో ఇప్పుడు ఈ బుట్టకి ఆల్మోస్ట్ మీరు నా ఛానల్ పెట్టిన దగ్గర నుంచి నన్ను ఫాలో అవుతున్నట్టుంటే ఈ బుట్ట మాకు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూనే ఉంటుంది. సో ఇలా నేను హరిణికి వాడే అన్నీ కూడా ఇందులో పెట్టుకున్నాను, దానికి ఈజీ ఉంటుంది. సో యూ కెన్ సీ హర్ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్ బాక్స్ ఇట్లా, అండ్ సపరేట్గా పిన్స్, దాని కోమ్స్, దాని క్రీమ్ అండ్ పౌడర్, అండ్ దాని డైలీ యూజ్ బట్టలు ఇందులో పెడతాను అనమాట, లైక్ షార్ట్స్ స్కూల్కి వెళ్ళొచ్చాక వేసుకోవడానికి. రిమైనింగ్ బట్టలు ఎక్కువ చూపిను, జస్ట్ ఒక స్నీక్ పిక్ లాగా చూపిస్తాను. ఇలా
ఇలా సర్ది పెడతా. సర్దాను కాబట్టి చూపిస్తున్నాను, లేకపోతే మా పాప ఒక్కటి లాగిందంటే మిగతా అన్ని పడిపోతాయి. కానీ దానికి భయం, అమ్మో నేను తీసినవి ఏ చోట పెట్టకపోతే అమ్మ నన్ను ఫుల్గా వేసుకుంటుందని చెప్పి భయం ఉంటుంది. ఒకవేళ అది పడిపోయింది అవ్వట్లేదు అంటే నాకు వచ్చి చెప్పేస్తుంది. అది సెట్ చేయగలిగితే మంచిగా సెట్ చేసేస్తుంది అన్నమాట. సో అది ఈ బుట్టకి దీనికి ఉన్న హిస్టరీ. సో హరినికి ఆ బుట్ట తీసుకున్నాను, బాబుకేమో లైక్ ఇంకా నేను ఒక వార్డ్రోబ్ అన్నది ఏమీ సెట్ చేయలేదు యాజ్ ఆఫ్ నా. సో ఇంకేం చేయాలి నేను, అందుకని చెప్పి శివ అన్నారు ఇదైతే మూవింగ్ ట్రాలీ నీకు బాగుంటుంది లైక్ బెడ్ సైడ్ సెట్ చేసుకోవడానికి. రిమైనింగ్ టైంలో నేను అక్కడ పెట్టేస్తాను అనమాట. సో అది మెస్సీ అవ్వకుండా నీట్గా ఉంటుంది. అండ్ నేను దీన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను చూడండి, ఇక్కడ అంతా డైపర్స్, ఫ్లాష్ కార్డ్స్, వాడి మెడిసిన్స్, సో ఇలా మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి వాడి క్లోత్స్ అనమాట. లైక్ ఇప్పుడు రెగ్యులర్గా నేను వాడే క్లోత్స్ వాడికి వాష్ చేసేసి ఇలా ఒక జిప్ లాక్ బ్యాగ్లో వేసి పెట్టాను. ఇంకా వాడని అలా కింద పెట్టేసి ఉంచాను అనమాట. సో ఈ ట్రాలీ అన్నది నిజంగానే న్యూ మామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. లైక్ మనము టెన్షన్గా ఏం కొనాలని వాటివన్నీ ఒకే చోట, లైక్ మనం ఏ రూమ్లో ఉన్నా కూడా దీన్ని ఈజీగా మూవబుల్ ఉంటుంది. కాబట్టి యాజ్ ఏ న్యూ మామ్ సో నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. సో ఇది మనకి ఐకియాలో దొరికింది కాబట్టి ఎక్కువ కాస్ట్లీ కూడా కాదు. ఐ గెస్ 2K లోపే వచ్చిందని అనుకుంటున్నాను, నాకు ప్రైస్ తెలీదు. సో ఇది నేను అయిపోయాక ఇలా పక్కకు పెట్టేసుకుంటాను బెడ్ సైడ్. నెక్స్ట్ ఇది వచ్చేసి కార్ సీటర్ అనమాట. సో కార్ సీటర్ కమ్ రాకర్, అండ్ మనము ఇలా క్యారీ కూడా చేయొచ్చు బేబీని. సో న్యూ బోర్న్ అప్పుడు హాస్పిటల్కి వ్యాక్సిన్స్కి తీసుకెళ్ళడానికి, అండ్ మనకి కార్ సీట్ అన్నది వేరే కంట్రీస్లో కంపల్సరీ అనమాట. సో బేబీ డెలివరీ అయ్యాక మనకి కార్ సీట్ ఉంటేనే వాళ్ళు బేబీని మనకి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారు. ఇఫ్ కార్ సీట్ లేదంటే మనం కొత్తది కొనుక్కొచ్చే వరకు హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించరు అనమాట. సో అది వేరే కంట్రీస్లో. సో మన దగ్గర కూడా ఇప్పుడు కార్ సీట్ మ్యాక్సిమం కొంతమంది న్యూ పేరెంట్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇది నేను 100% తీసుకోండి అని అయితే చెప్పను, బట్ మీరు బేబీని ఇంకా కంఫర్ట్గా ఇంకా సేఫ్గా ఉంచాలి, మీకు జర్నీస్ ఎక్కువ ఉంటాయి అండ్ కంఫర్ట్గా మీరు కూడా కూర్చోవాలి అని అంటే ఐ సజెస్ట్ టు బై వన్. ఇఫ్ ఇన్ కేస్ మీకు తర్వాత యూజ్ అవుతుంది, ఇంకొక బేబీ వస్తారు అని అంటే సో ఇద్దరికి యూజ్ అవుతుంది కదా అలా. సో నేను ఇది వాడు పుట్టిన కొత్తలో కొనేసాను అనమాట. ఆ బెడ్, ఇది కార్ సీటర్ అండ్ ఒక పెద్ద స్ట్రాలర్ అనమాట. సో వాడు టైనీగా ఉన్నప్పుడు చిన్న స్ట్రాలర్ ఎందుకని నేను పెద్ద స్ట్రాలర్ కొనేసాను. సో దాంతోపాటు వచ్చిన సెట్ ఇది. సో నేను ఇది హనీ బ్రాండ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. యూ క్యాన్ సీ ఇక్కడ ఉంటుంది హనీ అని. సో మనకి ఆ బ్రాండ్ అనే కాదు, చాలా బ్రాండ్స్లో ఉన్నాయి. యూ క్యాన్ జస్ట్ హ్యావ్ ఏ లుక్. సో ఇది పక్కకి పెట్టేస్తాను ఇలాగా. నెక్స్ట్ మీరు చాలా మంది నాకు రిక్వెస్ట్ వచ్చింది నా వీడియోస్లో ఏంటి అంటే బేబీ హోల్డర్. సో యూ క్యాన్ సీ దిస్ ఇస్ ద బేబీ హోల్డర్. దీన్ని హూపానా ఏదో అంటారు, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. నేనైతే అమెజాన్లో బేబీ హోల్డర్ అని చెప్తే నాకు ఇలా బెడ్స్తో ఉండేవి జిప్స్ మన చిన్నప్పటి నుంచి ఉంటాయి కదా ఇట్లా జిప్పింగ్ టైప్, అవి దొరికాయి అండ్ ఇలాంటివి దొరికాయి. సో ఇందులో కూడా మనకి రకరకాలు ఉన్నాయన్నమాట. దిస్ ఇస్ విత్ స్మాల్ కైండ్ ఒక సాఫ్ట్ బెడ్ లాగా ఉంది, లేదు అంటే మనకి ఇలా హుప్పా లాగా కూడా దొరుకుతుంది. సో ఇది కంప్లీట్లీ సేఫ్ టు యూస్ ఫర్ న్యూ బోర్న్స్ అనమాట. అప్ టు 3 months, కొంతమంది 6 months వరకు కూడా యూస్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ ది బేబీ వెయిట్. సో ఇది నాకు ఎంత బాగా యూజ్ అయిందంటే లైక్ న్యూ బార్న్స్ని ఎత్తుకోవడానికి చాలామంది టెన్షన్ పడతారు, కొంతమంది కంగారు పడతారు. ఆ కంగారులో మన పిల్లల్ని ఎలా ఎత్తుకుంటున్నారని వాళ్ళకి తెలీదు, మనకి ఇచ్చే వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందంటే అయ్యో వీళ్ళు ఎలా ఎత్తుకుంటారో వామ్మో అని మన గుండెలు ఇలా దడ కొట్టుకుంటూ ఉంటాయి. సో అవన్నిటిని మనం పక్కకి పెట్టాలి, బేబీని మన దగ్గర సేఫ్గా వాళ్ళ దగ్గర సేఫ్గా మనం ఫీల్ అవ్వాలి అంటే సో ఇలాంటిది ఒకటి కొనుక్కుంటే బెస్ట్. సో ఎవరు ఎత్తుకోవడానికైనా భయపడాల్సిన పనే ఉండదు, మనం భయపడాల్సిన పని ఉండదు. అండ్ మెయిన్గా దీంతో ఒక బెనిఫిట్ ఏంటంటే న్యూ బార్న్స్ని మనకి ఎక్కువ మన బాడీ హీట్ టచ్ అవ్వకూడదు అని చెప్తూ ఉంటారు. మ్యాక్సిమం వాళ్ళని స్వాడిల్ చేసి ఇట్లా మంచిగా పడుకోబెట్టే ఉంచాలి అనేసి అని అంటూ ఉంటారు. సో మనం ఇలాంటిది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీ హీట్ అనేది టచ్ అవ్వదు వాళ్ళకి. ఎవరైనా ఎత్తుకోవాలనుకున్నా ఇలా ఇవ్వచ్చు, ఇలా తీసుకోవచ్చు, జస్ట్ మనకి దీంతోటే కాంటాక్ట్ ఉంటుంది. అండ్ మనం ఇందులో బేబీని పడుకోబెట్టాక ఇలా దాన్ని లాక్ చేసేస్తే వాళ్ళు కదలకుండా జరగకుండా అలా ఉంటారనమాట. సో ఇదైతే నాకు చాలా యూజ్ అయింది. అండ్ ఇంకొకటి బెనిఫిట్ ఏంటి అంటే ఇది వాషబుల్.
సో సింపుల్గా మనము చాలా రోజులు ఆర్ అలా బేబీకి మంచిగా హైజీన్గా ఉంచడానికి ఎప్పటికప్పుడు తీసి నీట్గా వాష్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట. వాళ్ళు ఎలాగో 3 months తర్వాత ఇంకా మన మాట వినరు, ఇందులో ఉండరు వాళ్ళకి, ఎందుకంటే విజన్ క్లియర్ అవుతుంది, కొంచెం చూపులు అటు ఇటు ఆటలు అవి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఒక 3 months వరకు అయితే చాలా యూజ్ అవుతుంది. సో దీని లింక్, అమెజాన్ లింక్ అయితే నేను ఇస్తాను, చూడండి. యాజ్ ఆఫ్ నౌ మేము బేబీని స్నానం చేయించడానికి ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇది యాక్చువల్లీ నేను కొనలేదు, ఇది నాకు శ్రీమంతం టైంలో ఎవరో గిఫ్ట్ చేశారు. బట్ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరో ఎగ్జాక్ట్లీ నాకు పేరు గుర్తులేదు, నేను శ్రీమంతం అన్బాక్సింగ్ గిఫ్ట్స్ దాంట్లో చెప్పాను. ఎవ్రీడే షవర్ తర్వాత నేను దీన్ని మంచిగా వాష్ చేసేసి మా బాల్కనీలో పెట్టేస్తాను, మంచిగా సన్ డ్రై అయిపోతుంది. లేదా మనం వాష్రూమ్లో పక్కకి పెట్టినా పర్వాలేదు. సో బేబీ కోసం అయితే ఇది నేను యూజ్ చేస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. వాడిని స్నానం చేయించడానికి నాకు ఇది ఈజీ అయిపోయింది అనమాట. సో నీట్గా మసాజ్ అంతా అయిపోయాక దీంట్లో కూర్చోపెట్టేసి నీట్గా రుద్దేశాను. వాడు మంచిగా ఎంజాయ్ చేస్తాడనమాట. సో దీని ప్రైస్ కూడా అరౌండ్ మనకి 1500 ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. నేను అమెజాన్లో చూసినప్పుడు అయితే మనకు ఉంటాయి కదా, సమ్ టైమ్స్ విల్ గెట్ ఇన్ సమ్ ఆఫర్స్ ఆల్సో. సో మీరు ఒక్కసారి అయితే చూసేయండి. ఇది మీమీ బ్రాండ్ది. సో ఈ మీమీ బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్స్లో కూడా ఉండుంటాయి. జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఇన్ అమెజాన్. కావాలంటే ఇలా ఒక పిక్చర్ తీసుకొని మీరు సర్చ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రాకర్. ఇది కూడా మా ఆయన చేసిన పని. సో ఇది వచ్చేసి మనకి వైబ్రేషన్ ఉంటుంది, బేబీని కూర్చోబెట్టాక వైబ్రేషన్, అండ్ మ్యూజిక్ కూడా ఉంది. సో ఇలా కొన్ని రైమ్స్ వస్తాయి అనుకుంటా, నాకు తెలీదు. ఎక్కువ ఎప్పుడు యూజ్ అవుతుందని అంటే మనకి ఎప్పుడైనా పని ఉన్నప్పుడు, లైక్ వర్కింగ్ మామ్స్ ఉంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే బేబీకి ఫీడింగ్ తర్వాత మన పక్కన పెట్టుకొని పడుకోబెట్టడానికి. సో ఐ వోంట్ సజెస్ట్ టు ఆన్ వైబ్రేషన్ ఆల్ ద టైమ్. సమ్ టైమ్స్ పిల్లలు చాలా ఫస్సీగా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం సూతింగ్ అవ్వడానికి ఇందులో కూర్చోపెట్టి లైట్గా మనం వైబ్రేషన్ మోడ్ ఒకటి ఆన్ చేసేసి లైట్ మ్యూజిక్ పెడితే దే విల్ స్లీప్ ఇమీడియట్లీ అనమాట. సో ఇది ఎక్కువ యూజ్ చేయను, చాలా తక్కువనే. నేను కిందికి వెళ్ళినప్పుడు హర్నీని స్కూల్ పంపించేటప్పుడు, రెడీ చేసేటప్పుడు, సన్ బాత్కి తీసుకెళ్తాం మార్నింగ్. సో అలా మాకైతే డోర్ ఓపెన్ చేయగానే రూమ్లోకి సన్ వస్తుంది అండ్ కింద కూడా హాల్లోకి సన్ వస్తుంది కాబట్టి ఆ టైంలో దీంట్లో అలా కూర్చోపెట్టేసి ఇలా రాకింగ్ చేస్తూ ఉంటే వాడు ఆ సన్ బాత్ తీసుకుంటూ ఉంటాడు. ఈ చైర్ మేము అలాగా వాడుతున్నాం అనమాట. సో తీసుకున్నాం కదా అని ఆల్ ద టైం వైబ్రేషన్ ఆన్ చేసి బేబీని అయితే కూర్చోపెట్టినాము. సో ఇవి నాకు యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ గురించి చెప్తున్నానండి. తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం. ఈ వీడియో ద్వారా అట్లీస్ట్ కొంతమందికైనా ఉపయోగపడతాయి. చిన్న చిన్నవి ఏది కొనుక్కోవాలన్నది ఒక ఐడియా వస్తుంది. సో అందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేను చేశాను కదా, మీరు కంపల్సరీ కొనేయండి, వాడేయండి అని అయితే నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. సో నేను చెప్పాను ఇది బ్రాండింగ్ కూడా కాదు, బికాజ్ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ 3-4 రకరకాల బ్రాండ్లు ఉన్నాయి. సో నాకు కంఫర్ట్ ఉన్నది, నా బడ్జెట్లో వచ్చింది, నేను కొనుక్కున్నాను కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇది ఫైనల్గా ఒక స్మాల్ స్ట్రాలర్ అనమాట. సో పెద్ద స్ట్రాలర్ వచ్చేసి చాలా పెద్ద వీల్స్ ఉన్నాయి, క్యారింగ్కి కుదరలేదు లాస్ట్ టైం నేను బెంగళూరు వెళ్ళినప్పుడు. ఇది స్మాల్ స్ట్రాలర్. సో ఈ స్మాల్ స్ట్రాలర్ నేను కూడా R4 ర్యాబిట్లోనే కొన్నాను ఇది కూడా. సో ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది బ్రాండ్. సో ప్రోడక్ట్స్ బాగున్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి అని చెప్పి కొన్ని అయితే కొనుక్కుంటూ ఉన్నాను అనమాట. సో ఇది మనకి క్యాబిన్లో కూడా వచ్చేస్తుంది. మనం ఫ్లైట్లో ట్రావెల్ చేసేలాగా ఉంది అని అంటే మనం దీన్ని క్యాబిన్లో కూడా తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో కలర్స్ ఉండే, కానీ యాజ్ యూ నో నాకు మల్టీ కలర్, బ్లాక్, ఎల్లో ఇవి ఎక్కువ ఇష్టం. సో అందుకే నేను యూనిసెక్స్గా ఉంటుంది అని చెప్పేసి మల్టీ కలర్ కొన్నాను. బికాజ్ ఇది బాబుకి వాడినన్ని రోజులు వాడి రేపటి నువ్వు ఎవరికైనా ఇచ్చేయాలి అన్నా కూడా ఐదర్ గర్ల్ చైల్డ్ ఐదర్ బాయ్ చైల్డ్ ఎవరికైనా నేను ఇవ్వాలి ఫ్యూచర్లో అంటే మల్టీ కలర్ కొనుక్కుంటే ఎవరికైనా ఇవ్వచ్చు తర్వాత, నాట్ ఇప్పుడే కాదండి. సో ఇది నేను అమెజాన్లోనే కొన్నాను. ఎంతో వెయిట్ ఆపుతుంది ఇది, ఎందుకంటే శివ అవన్నీ చూసి తీసుకుంటారు కాబట్టి. ఇలా కూర్చోపెట్టొచ్చు బేబీని పెద్ద అయ్యే కొద్దీ. దాని తర్వాత ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ ఇలా పడుకోపెట్టొచ్చు.
విత్ బెల్ట్స్ అన్ని వేసి, అండ్ ఇది కూడా మనకి ఫుట్ రెస్టింగ్కి. సో ఇవన్నీ కూడా మనకి ఈజీ క్యారింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ. నిజంగానే దీంట్లో మీకు ఏదైనా యూస్ఫుల్గా అనిపించిందని అంటే డెఫినెట్లీ నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీ అందరు అడిగినందుకు నేనైతే ఈ వ్లాగ్ మీకోసం చేసేసాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. మా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్. అప్పట్లో జుట్టున్న టైంలో చూడండి నన్ను కాదు.